ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 4 శ్లోకము 13ను పరిశీలిద్దాం. జ్ఞానకర్మ సన్యాస యోగం అనే ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు తన దివ్య కర్మల స్వభావాన్ని వివరిస్తున్నాడు. ఈ శ్లోకంలో సమాజంలోని వర్గీకరణ వెనుక ఉన్న అసలైన దైవిక సూత్రాన్ని ఆయన స్పష్టం చేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు: మానవ సమాజంలోని 4 వర్గాలను నేనే సృష్టించాను. అయితే ఈ విభజన పుట్టుక ఆధారంగా జరిగింది కాదు, వారి వారి గుణాలు మరియు కర్మల ఆధారంగా జరిగింది. అంటే ఒక వ్యక్తి యొక్క స్వభావం మరియు వారు చేసే పనిని బట్టి ఈ వర్గీకరణ ఏర్పడింది. అయినప్పటికీ దీనికి కర్తను నేనే అయినా నన్ను అకర్తగా, అంటే ఏ కర్మ ఫలానికి అంటనివాడిగా మరియు మార్పు లేనివాడిగా తెలుసుకో. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ వివక్ష కోసం కాదు, సామరస్యం కోసం. ప్రతి వ్యక్తికి వారి సహజ గుణాలకు తగిన పాత్ర ఉంటుంది. ఏ పని గొప్పది లేదా తక్కువది కాదు. జన్మ ఆధారంగా ఏర్పడిన కుల వ్యవస్థకు, భగవంతుడు చెప్పిన గుణకర్మ విభాగ వ్యవస్థకు చాలా తేడా ఉంది. ఈ శ్లోకం ఆ అపోహను తొలగిస్తుంది. అలాగే భగవంతుడు సృష్టికర్త అయినా ఆయన కర్మలకు అతీతుడని ఇది తెలియజేస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మన వృత్తి లేదా సామాజిక హోదాను బట్టి గర్వపడటం లేదా తక్కువగా భావించటం మానేయాలి. మన సహజ స్వభావాన్ని, మన నైపుణ్యాలను గుర్తించి దానికి తగిన పనిని శ్రద్ధగా చెయ్యాలి. మన పని ఏదైనా దానిని భగవంతుడి సేవగా భావించి ఫలాపేక్ష లేకుండా చేస్తే అదే నిజమైన కర్మయోగమవుతుంది. దీనివల్ల మనసు ప్రశాంతంగా ఉండి ఆధ్యాత్మిక పురోగతి లభిస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.